ప్రపంచంలో జీతం లేకున్నా, విలువ లేకున్నా బతుకుతూ పనులు చేసేది మాత్రం మన హౌస్ వైఫ్‌లో మాత్రమే గదండీ! అది ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ పెయిను. అయినా విలువ ఇవ్వరు మనకు. ఇంక నేనైతే ఈ రోజుకి రాయలసీమ స్టైల్ అని చెప్పలేను గానీ, మా అమ్మ చేస్తదిలా. ఈ స్టైల్ పప్పు మెంతి కూర లేని మెంతి పప్పండి. మెంతి కూర లేకుండా ఎలా చేస్తాననుకున్నారా? మెంతులేస్తాను కొన్ని, అన్ని కందిపప్పు అన్నీ వేసుకున్న తర్వాత మెంతులేసేసి ఆయిలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు అన్నీ వేసి కొంచెం మగ్గబెట్టుకోవాలండి కుక్కర్‌లోనే. విజిల్ పెట్టకుండానే మగ్గబెట్టాలి. కొంచెం కమ్మటి వాసన వచ్చిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేయాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. రాయలసీమ స్టైల్ అని చెప్పలేను కానీ మా అమ్మ స్టైలు. మా అమ్మ అయితే ఇంకా పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వేసి చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా మిస్ అవుతున్నాను నేను కొన్ని మా అమ్మ వంటలు. రాయలసీమలోనే చేస్తారో, కోస్తాలో కూడా చేస్తారో ఇవన్నీ నాకు తెలియదు. మా అమ్మ అయితే చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం పిల్లలకి కట్టుచారులాగా పనికొస్తుంది. జ్వరం వచ్చింది కదా చిన్నదానికి, తన నోటికి మందులు వేసి చిరాకు వచ్చింటుంది. అందుకోసం ఇది కొంచెం కట్టుచారు పక్కకు తీసాను. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది.